నిరాశ. మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో ప్రధాన కూటములు దూకుడును పెంచాయి. ముఖ్యంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మిత్రధర్మాన్ని పాటిస్తున్నాయి. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాకుండా మూడు పార్టీలు కూడా సమాన సంఖ్యలో సీట్లలో బరిలోకి దిగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. అలాంటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన కూటములు ఎవరికి వారే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అయితే మహారాష్ట్రలో ఒంటరి పార్టీల మధ్య పోరు కాకుండా రెండు కూటముల మధ్యనే ప్రధాన పోరు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఉత్కంఠభరితంగా సాగనుంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి మహా ఎన్నికల సమరం నువ్వా నేనా అన్న రీతిలో ఉండనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు దూకుడును పెంచాయి. మహారాష్ట్ర అసెంబ్లీ సమరం ప్రధానంగా అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడీ కూటముల మధ్యనే ఉండనుంది. ఈ నేపథ్యంలో అధికార విపక్ష కూటములలోని పార్టీలు ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనేది ఆయా కూటములలో కీలక అంశంగా మారింది. ఇప్పటికే అధికార కూటమిని ఓడించాలనే పట్టుదలతో ఉన్న విపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలోని పార్టీలు సీట్లు పంపకాలపై ముగింపు దశకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలు తలో 85 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. విపక్ష కూటమిలోని మూడు పార్టీలు చెరో 85 సీట్లలో పోటీ చేయనుండగా మొత్తం 255 సీట్లపై స్పష్టత రాగా మరో 15 సీట్లలో మహారాష్ట్రలోని చిన్న పార్టీలకు కేటాయించనున్నారు. ఒకవేళ వారు అంగీకరించకపోతే ఆ 15 సీట్లు కూడా మూడు పార్టీలే ఒక నిర్ణయం ప్రకారం పోటీ చేస్తాయి. మొత్తంగా 270 సీట్ల విషయంలో విపక్ష కూటమిలో ఏకాభిప్రాయం కుదరగా మిగతా 18 స్థానాలను సమాజ్వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్య పక్షాలకు కేటాయించనుంది. సమాజ్వాదీ పార్టీ, ఆప్, లెఫ్ట్, పీడబ్ల్యూపీలు మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నాయి. మరోవైపు 12 సీట్లు ఆశిస్తున్న సమాజ్వాదీ పార్టీ ఇప్పటికే 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మహావికాస్ అఘాడీ కూటమిలోని ప్రధాన మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అన్ని పార్టీలు సమాన సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించడం వెనుక కారణాలు ఏమైనా కూటమిలో మిత్రధర్మం పాటించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ సత్తా చాటింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార కూటమికి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికలకు మించి మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార మహాయుతికి ఓటమి రుచి చూపించాలని విపక్ష కూటమి ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 65 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ముంబైలోని వర్లి నుంచి మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేయనున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నియోజకవర్గమైన కోప్రీ పాచ్ పకడి సీట్లో ఆయన రాజకీయ గురువు ఆనంద్ ధిగే సోదరుడి కుమారుడైన కేదార్ ధిగేను ఉద్ధవ్ ఠాక్రే బరిలో దించారు. ప్రస్తుతం కేదార్ ధిగే ఠానే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉద్ధవ్ అనుయాయుడు మాజీ ఎంపీ రాజన్ విచారేకు ఠానే అసెంబ్లీ సీట్ను కేటాయించారు. అవిభాజ్య శివసేన తరపున 2009 నుంచి కోప్రీ పాచ్ పకడి సీటు నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు ఏక్నాథ్ షిండే. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై 89,000 పైచిలుక ఓట్ల తేడాతో విజయం సాధించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఎలాగైనా సరే అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి ఎంతగానో శ్రమిస్తుండగా అధికార కూటమిని ఓడించి పవర్లోకి వచ్చేందుకు మహావికాస్ కూటమి గట్టిగానే ప్రయత్నిస్తుంది. దీనికి తోడు ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో అదే జోరును కంటిన్యూ చేయాలని విపక్ష కూటమి భావిస్తుంది. ఇలాంటి పోటాపోటీ పరిస్థితుల్లో రెండు కూటములలో మహారాష్ట్ర ఓటర్లు మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
విపక్ష కూటమిలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ప్రధాన పార్టీలు అన్ని కూడా సమపాళ్లలో సీట్లను సర్దుబాటు చేసుకొని అసెంబ్లీ సమరంలో నిలుస్తున్నాయి. విపక్ష కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత వారి విజయానికి ఏ మేరకు దోహదపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది వారి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.